నాకు అర్థం కాలేదు సార్ అని అంటారు కొంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు. ఎందుకంటే చాలామందికి ఆ విషయం అర్థం కాదు చదువుతున్నప్పటికీ. కొంతమంది అంటారు అర్థమైపోతే అది దేవుడి వాక్యం ఎలా అవుతుంది అని అంటారు. అసలు దేవుడు మనుషులకి అర్థం కావడానికే ఆయన ఒక గ్రంథంలో రాయించాడు ఆ విషయాలన్నీ తెలియడానికి. అర్థం కావట్లేదంటే విషయం దాని గురించి మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అని అర్థం. కాబట్టి ఒక ఉదాహరణ ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే దేవుడివి దేవునికి ఇవ్వాలి, కైసరివి కైసరికి ఇవ్వాలి అంటే ఏంటి? ఈ విషయం మార్కు శుభవార్త 12వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా జరుగుతుంది. పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు రోమా సైనికుల్ని వెంట పెట్టుకుని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు వస్తారు. వచ్చి దేవునికి మేము కానుకలు చెల్లించాలా, కైసరికి మేము పన్ను చెల్లించాలా అన్న క్వశ్చన్ వేస్తారు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ అడిగారంటే ఏదో దురుద్దేశంతోనే వచ్చారు, వీళ్ళ ప్లాన్తో వచ్చారు. అసలు ఏంటంటే ఆ సైనికుల్ని రోమా సైనికుల్ని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు క్వశ్చన్ వేశారు కదా వాళ్ళు, దేవునికి చెల్లించాలా కైసరికి చెల్లించాలా అని. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవునికి చెల్లించాలి అని అన్నారు అనుకోండి, మరి కైసరికి చెల్లించొద్దు అంటున్నాడు ఇండైరెక్ట్గా అని గవర్నమెంట్ని రెచ్చగొడుతున్నారంట. సైనికులను యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు ఒకవేళ దేవుడికి చెల్లించాలి అంటే కైసరికి చెల్లించొద్దనే ఆటోమేటిక్గా దాని భావం అది. ఒకవేళ అలా కాకుండా కైసరికి చెల్లించాలి పన్ను అంటే మరి దేవునికి చెల్లించుకోదన్నట్టుగానే చెప్పినట్టు నడుస్తారు. ఒకవేళ కైసరికి చెల్లించాలని చెప్పాడు అనుకోండి యేసుక్రీస్తు వారు, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలా లాక్ చేద్దామని వాళ్ళు బ్రిలియంట్ ఐడియాతో వచ్చారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన మేధావులకే మేధావి కాబట్టి జ్ఞానుల కంటే అతి జ్ఞానం కలిగిన వారు, మనసు ఎరిగిన వారు, మనసు తెలిసిన వారు. కాబట్టి ఆయన సమాధానం ఎలా చెప్పారంటే వాళ్ళకి బ్లాస్ట్ అయిపోయేలాగా చెప్పారు. ఆ సమాధానం ఏంటంటే ఇదే, దేవునికి దేవునికి ఇవ్వండి, కైసరికి చెల్లించండి అని అంటారు. ఇక్కడే ఈ విషయం చాలామందికి అర్థం కాలేదు. దేవునికి ఇవ్వడం అంటే ఏంటి, కైసరికి ఇవ్వడం అంటే ఏంటి అంటే చారిత్రక పరంగా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. రోమా ప్రభుత్వం ఉంది కాబట్టి రోమన్ ప్రావిన్స్లో గవర్నెన్స్ ఎలా ఉండేది, ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు ఎలా ఉండేవారు అంటే ఇక్కడ మ్యాటర్ డబ్బు గురించి కదా. పన్ను చెల్లించడము దేవుడికి ఇవ్వడం డబ్బు గురించే మ్యాటర్. ఈ డబ్బు విషయం చూస్తే ఈ రోజుల్లో మనకి కూడా ఇటువంటి కాయిన్స్ అనేవి ఉన్నాయి, ముద్రిస్తారు. అలాగే నోట్ల మీద గాంధీ గారి బొమ్మను ముద్రిస్తారు. అలాగే కాయిన్స్ మీద 3 సింహాలు బొమ్మలు మనకి కనిపిస్తూ ఉంటాయి నేషనాలిటీకి గుర్తుగా. సో అలాగే రోమన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ సీజర్ బొమ్మ కాయిన్ మీద ముద్రించబడేది. సో అది ఇదొకటి. అయితే ఇంకొకటి, ఈ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలైన వారు దేవునికి సమర్పించుకోవాలి అంటే దేవునికి ప్రత్యేకమైన వాటిని నియమించేవారు. ఇప్పుడు దేవునికి కానుకలు ఇవ్వాలి, దేవునికి ఏదైనా కొనాలి అంటే వాళ్ళు అన్యుల దగ్గర నుంచి వచ్చిన సొమ్ము కాదు, వీళ్ళే సొంతంగా ఒక కరెన్సీని రెడీ చేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఎలాగా ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఆన్లైన్లో, ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. డబ్బులు ఇచ్చి ఆన్లైన్ క్రిప్టో కరెన్సీని కొంటున్నారు. అలాగే ఈ ఇజ్రాయేల్ అనేవారు దేవునికి సంబంధించి వాళ్ళే సొంతంగా ఒక కరెన్సీని ప్రిపేర్ చేసుకున్నారు. ఇది గవర్నమెంట్తో సంబంధం ఉండదు, వీళ్ళకే. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆ రోమా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఇజ్రాయేల్ దేవుని కోసం తయారు చేసిన డబ్బును కొనుక్కొని ఆ డబ్బుతో దేవునికి కానుకలు ఇవ్వడమో, లేదంటే గొర్రెలను పిల్లలను కొనుక్కోవడమో, పావులను కొనుక్కోవడము దేవాలయం దగ్గర ఇలా జరిగేది. ఇప్పుడు ఇది
ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు చూడండి దేవాలయానికి వచ్చి నా ఇల్లుని వ్యాపార ఇల్లుగా మార్చేశారు మీరు అని వారిని చెదరగొడతారు. అక్కడ జరిగే విషయం కూడా ఇదే. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు, మార్చుకుంటూ ఉంటారు. ఈ డబ్బులు ఇచ్చి అవి తీసుకుని అవి ఇచ్చి ఇలాగ. ఇది మంచి పని కోసమే మొదలు పెట్టారు, కానీ ఏం జరిగిందంటే రాను రాను వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ కరెన్సీ తీసుకుంటారు, వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇదే ఒక వ్యాపారం అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు ఒక ఆప్షన్గా అక్కడ దాన్ని ఎక్స్చేంజ్గా పెట్టారు ముందు ప్రారంభంలో. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గర నుంచి ఆ పౌరులను మోసుకురావడమే కష్టమైపోతుంది. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకురాలేదు కాబట్టి ఆ దేవాలయం దగ్గర ఇవి ఏర్పాటు చేసేవారు చిన్న స్టాల్స్ లాగా. అక్కడ వాళ్ళు కొనుక్కోలు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వీళ్ళు తీసుకుని రావడం వీళ్ళు బరువు అయిపోయి అక్కడికి వెళ్ళి దాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు. బయట వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు లేటెస్ట్గా బైబిల్స్ కూడా పట్టుకోలేకుండా ఆరాధనకి వెళ్తూ ఉంటారు, ఆ విధానం అన్నమాట. సో ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళే సొంతంగా ఒక కరెన్సీ దేవుడికి రెడీ చేశారు. ఇటు గవర్నమెంట్ రెడీ చేసిన కరెన్సీ సీజర్ది. సో యేసుక్రీస్తు వారికి మైండ్ బ్లాస్ట్ అయ్యే సమాధానం ఇచ్చారన్నాను కదా. ఆ సమాధానం ఏంటంటే దేవునికి ఇవ్వండి, కైజర్కి ఇవ్వండి. అప్పుడు ఈ ఒక కాయిన్ చూపించి ఈ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉందంటే కైజర్ది అని అంటారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం మార్క్స్ చదివితే తెలుస్తుంది. సీజర్ బొమ్మ ఉంటుంది. సో సీజర్ బొమ్మ ఉంది కాబట్టి అది కైజర్కి కొనకట్టండి, అంటే కైజర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఇది మైండ్ బ్లాస్ట్ అయ్యే సమాధానం. ఇలా కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు చదివిన, కాబట్టి వాటి గురించి తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు తెలుసుకుంటాము అంటే బైబిల్ తరగతులు పెడుతూ ఉంటారు. వారంలో మధ్యలో బుధవారం, గురువారం, శుక్రవారం లేదా ప్రతి ఆదివారం మనకు జరుగుతుంది. మీరు క్రమం తప్పకుండా అందులో వెళ్ళి వాటిని ఆలకించి శ్రద్ధగా ఉంటే కనుక మీరు అవన్నీ అర్థం చేసుకోగలరు. అలాగే మీరు ప్రార్థనలో కూడా ఎక్కువ గడిపితే దేవుని జ్ఞానం కూడా మీకు బయలుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ మనకు అర్థం కావు. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని నమ్ముతున్నాను. మరి అర్థం కాకపోతే మీరు కామెంట్లో తెలియజేయండి, ఇంకా వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.